ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన స్కూల్ చిల్డ్రన్స్ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. సందర్భంగా గవర్నమెంట్ మరి ఈ కార్యక్రమంలో రన్వే కానీ విధంగా మరి ఈ ఒక్క సంవత్సరం మీద డెవలప్మెంట్ను పంచుకోవాలని చెప్పి కార్యక్రమం నిర్వహించినందుకు మరి ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమంలో విజయవంతం చేసి మేమందరం పాల్గొంటున్నాం. మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన చిన్నారులందరూ స్కూల్ వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రజాపాలన విజయోత్సవం మరి సంవత్సరం అయింది కాబట్టి చేసుకుంటున్నారు కనుక మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా తెలియజేస్తాం. ఆర్టీసీ అలా లాభాల్లో నడుస్తా ఉంది. ఉద్యోగస్తులు క్షేమంగా ఉన్నారు. మహిళలు ప్రయాణంగా చాలా సంతోషంగా వారి యొక్క దేవాలయాలకు కానీ టూరిజం కానీ ఎక్కడికంటే అక్కడ వెళ్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. అదే విధంగా ఉచిత సిలిండర్ 500 రూపాయలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా గృహజ్యోతి ఇవాళ పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు గృహజ్యోతి ద్వారా ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మనందరూ తెలుసు వల్ల రైతుకు రుణమాఫీ ఎక్కడ దేశంలో గాని రాష్ట్రంలో గాని ఎక్కడ జరిగినంత రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత మన పాలమూరు బిడ్డ ఇలా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి ఇలా రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇవాళ అటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యశ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వడం జరుగుతుంది. మన షాద్నా నియోజకవర్గంలో కూడా మన కొత్త పనులే కాకుండా అసంపూర్తిగా ఉండి పెండింగ్ ఉన్న పనులు కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరం కూడా సహకరించుకోవాలి. మన ప్రాంతాన్ని మన నియోజకవర్గాన్ని కూడా అందరి సహాయ సహకారంతో కొద్దిగా స్వార్థం వీడనాడి కొద్దిగా అభివృద్ధికి సహకరించాల్సిందిగా నేను పదే అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, తర్వాత ఎమ్మెల్యే గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, తర్వాత స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ముఖ్యంగా ఏంటంటే 1 ఇయర్ కంప్లీట్ చేసుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసుకుంటూ ప్రజల్లో ముందుకెళ్ళి నిజంగా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. మా గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఈ ప్రజాపాలన చాలా సంతోషంగా అన్ని ఇన్వెస్టిగేషన్స్ తర్వాత అన్ని డ్రగ్స్ అన్నీ పెట్టి మేము కూడా ఈ సంతోషాన్ని మేము జరుపుకుంటున్నాము. అలాగే ఈ మున్సిపల్ ఆఫీస్ నుంచి ఈరోజు ప్రోగ్రామ్ చేశారు కాబట్టి ఆ సిబ్బందికి కూడా మేమందరము మెడికల్ క్యాంప్ చేసి వాళ్ళకి తగు జాగ్రత్తలు తర్వాత ఆల్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని టెస్టులు అన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన మందులు ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి వాళ్ళకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం మొట్టమొదటిగా వరంగల్లో చేపట్టడం జరిగింది. రెండవది వేములవాడలో, మూడవది మహబూబ్ నగర్ లో. ఇవాళ ప్రతి ఒక్క రోజు అంటే 1 తారీఖు నుంచి 9 తారీఖు వరకు అన్ని వ్యవస్థల గురించి అందరి గురించి ఒక ప్రజల సమక్షంలో ఈ ఉత్సవాలు జరపడం జరుగుతా ఉంది. మొన్న మన మాబ్నాల్లో కూడా చూసారు, రైతు పండుగ జరిగింది. కనివిని వేరుగా ఎన్నికల్లో ఆ రోజు మహబూబ్ నగర్ లో భూమి పులకించింది, ఆకాశం ఆనందపడ్డది. అంటే రైతులు అంత ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రజాపాలన కొనసాగుతా ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగుతా ఉంది. కాబట్టి
గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రజలు కూడా గ్రహిస్తా ఉన్నారు. కాబట్టి ఏ విషయమైనా ప్రజల సమక్షంలో జరగాలనే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది. ఇవాళ 3వ రోజు మరి మన మున్సిపాలిటీ పరిధిలో 2K రన్ ఏర్పాటు చేసి అదే విధంగా శంకుస్థాపనలు కొన్ని పెండింగ్ పనులున్న ఆ శంకుస్థాపన చేయడం జరుగుతా ఉంది. ఇక్కడ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో, సబండ వర్గాలకు ఏదైతే మాట ఇచ్చిందో, విడతల వారిగా ఆ యొక్క కార్యక్రమాలు విజయం సాధించుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ కార్యక్రమాలు చేపట్టడం అనేది ప్రజల ముందు ఉంచాలనే ఒక సందర్భంతోనే ఈ ఉత్సవాలు జరుపుతా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం తీసుకుంటే గత ఎన్నికలలో పేద మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఉచితంగా కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ఉచితంగా ప్రయాణం చేపట్టడం జరుగుతా ఉంది. కాబట్టి ఇటు ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది గత ప్రభుత్వంలో. ఈ రోజు ఆర్టీసీ లాభాలు నడుస్తా ఉంది. ఉద్యోగస్తులు బాగా ఉన్నారు, మహిళలు కూడా వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. రెండవది ఇలా గృహజ్యోతి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే సింగిల్ బాబులకు సబ్సిడీ ఉండే, ఈ మధ్యలో లేకపోతే ఇబ్బందులు పడ్డారు పేదలు. కాబట్టి నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు గృహజ్యోతి ద్వారా సబ్సిడీ ఇలా ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరుగుతుంది. బిల్లు లేకుండా 0 బిల్లు వస్తా ఉంది. మూడవది ఆ రోజు మహిళలకు చెప్పిన ఇలా సబ్సిడీ సిలిండర్లు ఇస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ 1200 రూపాయలకు తీసుకపోతే ఇలా పేదింటి మహిళలంతా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రజాపాలన ప్రభుత్వం వస్తా ఉంది, మీకు తప్పకుండా 500 సబ్సిడీ ఇస్తామని చెప్పి అది కూడా నిరంతరం చేస్తా ఉన్నారు. కాబట్టి నాలుగవది ఇలా ఆరోగ్యశ్రీ, మీ అందరూ తెలుసు ఇలా ఆరోగ్యశ్రీ వైద్యం చాలా అందక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి సీఎం రిలీఫ్ తో పాటు ఈ యొక్క ఆరోగ్యశ్రీ కూడా అంతటా చూస్తా ఉన్నారు. మళ్ళా రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిండో ఇది కూడా ఇప్పుడు కూడా ఆ రకంగా జరుగుతా ఉంది. కాబట్టి ఇవాళ మీ అందరూ చూస్తే పిల్లలకు కూడా కొద్దిగా ఇబ్బందులు జరిగినాయి గత ప్రభుత్వంలో. ఆ రోజు కొద్దిగా విద్య మీద నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇవాళ విద్య మీద ప్రధాన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మెచ్ ఛార్జీలు పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, ఇవాళ ఆధునీకరణ చేయడం, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో పాఠశాలలలో అక్కడక్కడ ఫండ్స్ ఏర్పాటు చేసి పిల్లలకు టీచర్లకు ఇబ్బంది లేకుండా కూడా చూడడం మీరంతా చూస్తా ఉన్నారు. ఇలా మన మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ పాలకవర్గం చేపట్టిన కార్యక్రమాలు కూడా అక్కడక్కడ చాలా చక్కగానే ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే కూడా మేము అవన్నీ కూడా పూర్తి చేయడానికి కంకణబద్ధులమై ఉన్నాం. ఇవాళ అమృత్ 2 ఇవాళనే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. PFIDC ఇంకేమన్నా పెండింగ్ పనులు ఉన్నా, సీసీ రోడ్లు ఉన్నా, డ్రైనేజ్ ఉన్నా ఇవన్నీ కూడా చేపట్టబోతాం. త్వరలోనే ఏం పెండింగ్ ఉన్నా, NS7 పెండింగ్ ఉండే, ఇవాళ చాలా ఇబ్బంది ఉండే, దాన్ని పూర్తిగా అందరికీ సద్వినియోగం చేసే విధంగా అది కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. కొత్తూరులో కూడా పూర్తి చేయడం అవుతుంది. అంటే ఏదున్నా ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. మనకు ఒక అవకాశం ఉంది. ఇలా ప్రజలు ఇచ్చిన అవకాశం, ఈ ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రజల దృష్టికి తీసుకుపోయి అభివృద్ధి చేయాలి, ప్రజల దృష్టికి తీసుకుపోయి సంక్షేమం చేయాలని ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క విజయోత్సవాలు జరుపుతా ఉన్నారు. కాబట్టి ఈ విజయోత్సవాలకు ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవం సందర్భంగా ధన్యవాదాలు.